వేటూరి గారు పాటలు ఎంత వేగంగా రాయగలరు అని చెప్పడానికి ఇది మరో ఉదాహరణ. 'రాక్షసుడు' సినిమాలోని 'అచ్చా అచ్చా వచ్చా వచ్చా' అనే పాట అందరికీ తెలిసే ఉంటుంది. అప్పట్లో ఒక సెన్సేషనల్ హిట్. ఇప్పుడు విన్నా కూడా ఏదో చాలా గిలిగింతలు పెట్టినట్టుగా అనిపిస్తుంది పాట. ఈ పాట మొత్తం చకారాలతో ఉండడం దీని ప్రత్యేకత. అయితే ఈ పాట పుట్టుక వెనుక చాలా ఆసక్తికరమైన సన్నివేశం ఒకటి జరిగింది. ఈ పాట షూటింగ్ జరుగుతున్న సమయంలో యూనిట్‌లో ఎవరో ఒకతను డైరెక్టర్ అనుకుంటా. ఆ డైరెక్టర్ ఎవరినో ఒకతన్ని అంటే యూనిట్‌లో ఒక బాయ్‌ని పిలుస్తూ "అరే బచ్చా ఇటురా" అన్నారంట. ఆ చకారం ప్రొడ్యూసర్ కెఎస్ రామారావు గారికి చాలా బాగా నచ్చేసింది. ఇదే చకారంతోని పాట మొత్తం రాయిస్తే ఎలా ఉంటుంది అని ఒక ఆలోచన చేశారంట. ఇదే విషయాన్ని వేటూరి గారితో పంచుకున్నారు. ఒక్కొక్క చకారానికి ఒక్క ₹1000 ఇస్తాను అనంటే ఒక చిన్న సవాల్ విసిరారంట. ఇలాంటి సవాళ్ళంటే వేటూరి గారికి చాలా తేలికైన పని. వెంటనే ఆ సవాల్ని స్వీకరించిన వేటూరి గారు దాదాపు 5-10 నిమిషాల్లోనే కాస్త అటు ఇటుగా పాట మొత్తం పూర్తి చేసేసారంట. అది చూసిన కెఎస్ రామారావు గారు వెంటనే షాక్ అయ్యారంట. అంటే అంత వేగంగా పాట రాయొచ్చని అనుకున్నారట అందరూ. ఆ తర్వాత ఆ పాటకి ఇళయరాజా గారి మ్యూజిక్, డ్యాన్స్ ఇదంతా తోడైపోయి సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. ఏదో చాలా సరదాగా అప్పటికప్పుడు రాసుకున్న పాట అంత పెద్ద హిట్ అయిపోయిందనమాట. కానీ అది వేటూరి గారి వేగానికి ఒక మార్క్, అంటే ఒక చిన్న స్టాంప్ లాగా పడిపోయిందనమాట ఆ పాట. ఇప్పటికీ ఆ పాట గురించి సందర్భం వచ్చిన ప్రతిసారి వేటూరి గారి గురించి తప్పకుండా మాట్లాడుకుంటారు. ఈ పాట స్పెషాలిటీ ఏంటంటే అచ్చా అచ్చా వచ్చా వచ్చా అనే లైన్స్ రిపీటెడ్తో మొత్తం కలుపుకుంటే దాదాపు 50 చకారాల వరకు ఇందులో వినపడతాయి. సో అంత అందంగా ఆ పాటని మలుచుకుంటూ వెళ్ళారు. కేవలం చకారాలే కదా అని ఏదో నోటికొచ్చినట్టుగా రాసుకుంటూ వెళ్ళిపోలేదు వేటూరి గారు. ఇందులో ఒక లైన్ ఉంటుంది, "నిండు జాబిల్లికైనా ఉంది మచ్చ, నీకు లేనందుకే నేమెచ్చా" అంటారు. అంటే అంత అర్థవంతమైన పదాలను కూడా దాంట్లో ఇముడుస్తూ పాట మొత్తాన్ని అలా చకారాలతో వినసొంపుగా నింపారనమాట. సో అది వేటూరి అంటే. ఇలాంటి పాటల వెనుక ఉన్న ఆసక్తికరమైన సన్నివేశాల గురించి, సంఘటనల గురించి మనం ముందు వీడియోలో మాట్లాడుకుందాం. అప్పటి వరకు మీరు చేయాల్సిన పని అయితే సబ్స్క్రైబ్ టు ర్యాండమ్ థాట్స్. థ్యాంక్ యూ.